మీదకి వచ్చారు, మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు, ఇప్పుడు వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు, కొన్ని జిల్లాల్లో సమ్మె నోటీసులు ఇస్తున్నారు, తర్వాత ఇంకా ఇంకా వేరే వేరే ఉద్యోగ శాఖలకు చెందిన వారు కూడా ఇస్తున్నారు. గతంలో ఎంప్లాయీస్ ఇచ్చారు, తర్వాత టీచర్లు ఇచ్చారు. ఇట్లా ఎందుకు పలు ఉద్యోగ వర్గాలు లేకపోతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్గాల వారు ఈ యొక్క ధోరణికి దిగుతున్నారు అంటే వాళ్ళని రెచ్చగొట్టింది మీరు కదా. ఎన్నికల ప్రణాళికలో మీరు చెప్పి మీరు ఇచ్చిన దాన్నే వాళ్ళు అడుగుతున్నారు. దాని వరకు మీరు ఇచ్చేది మేము చెప్పింది మేము చేశాము, ఇంకా మీరు ఎక్కువ అడగటం పద్ధతి కాదనటంలో ఒక సహేతుకత ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఆ మాట చెప్పడం, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు డబ్బులు పెంచే పరిస్థితి లేదు అనే మాట మాట్లాడుతున్నారు. ఇది సబ్ కమిటీ కూడాను మొన్న చెప్పింది, 11 డిమాండ్లో 10 డిమాండ్లు నెరవేర్చాం కదా, 11వ డిమాండ్ జీతాలు పెంచాలనేది మటుకు మేము ఇప్పుడు చేయలేము అంటున్నారు. సంక్రాంతి తర్వాత చూద్దాం అంటున్నారు. ఇప్పుడు చేయలేము, సంక్రాంతి తర్వాత ఏ రకంగా చూడగలరు? అది ఒక జటిలమైన ప్రశ్న. దానికి మరి ఆ సబ్ కమిటీని హెడ్ చేస్తున్న ఆ మంత్రి గారే చెప్పాలి. కాబట్టి వాళ్ళకి వాళ్ళు కొని తెచ్చుకున్న సమస్యలు, వాటిని ఈరోజు తీర్చమని ప్రజలు అడుగుతున్నారు, ఆ ఉద్యోగస్తులు అడుగుతున్నారు. ఇంతకన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే వాలంటీర్లు తమను రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు. ఇది ఇక్కడ చాలా కీలకమైన ప్రధానమైన అంశం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది, వాళ్ళ ఉద్యోగాలు శాశ్వతం కాదు, రేపు ప్రభుత్వం మారితే అనేది వాళ్ళకు కూడా అవగాహన వచ్చినట్టు కనబడుతుంది. దగ్గర దగ్గర ఈ మధ్య ఒక వార్త వచ్చింది, 50,000 మంది వాలంటీర్లు తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. కారణాలు ఏంటంటే వాళ్ళు వీళ్ళు అనుకున్న రీతిలో వీళ్ళ పార్టీకి సానుకూలంగా పనిచేయట్లేదు కాబట్టి. ఇటువంటి వార్తలు రావటం అహేతుకం, అసమంజసం ఉన్న పరిస్థితుల రీత్యా. కాబట్టి ఇది కోరి తెచ్చుకున్న కొరివి కాబట్టి ప్రభుత్వమే దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలా. ఎన్నికల సమయం కాబట్టి మరి ఎన్నికల తాయిలాలు అలా ఇస్తారా, అందరికి ఇచ్చినట్లుగా ఇదిగో ఇచ్చిన హామీ అన్నట్టుగా కొన్ని ఎన్నికల హామీ లాగానే ఇస్తారా లేదా అది కూడా చూడాలి. ప్రభుత్వం ఏం చెప్తుందో, మా హనుమంత్ రెడ్డి ఏం చెప్తారో కూడా చూడాలి. ప్రతిపక్షాలైతే దీన్ని ఖచ్చితంగా ఆయా వర్గాలు సమర్థిస్తాయి. అంటే ఇక్కడ సమర్థించడంలో తప్పు లేదు, వాళ్ళ డిమాండ్ ని నెరవేర్చడానికి. ఇప్పుడు జగన్ అంతకుముందు 6,500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ రేంజ్ చెప్పాడు 11,000 దాకా వెళ్తాం అనేసి. తెలంగాణలో 10,000 ఉన్నాయి కాబట్టి. అట్లాగా రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే కనుక 26,000 రూపాయలు వీళ్ళందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? మేము వస్తే ఏం చేస్తామంటే మా ఎన్నికల ప్రణాళిక చెప్తాం. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ ఎన్నికల ప్రణాళిక ప్రకారం అయితే వాళ్ళు వెళ్ళాలిగా, లేకపోతే 99.5% ఎక్కడ పూర్తిందని మేము రేపు ప్రశ్నిస్తాం కదా. రైట్, సజీవ సాక్ష్యాలు కనపడుతున్నాయి కదా. రైట్. హనుమంత్ రెడ్డి గారు